కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేవుడు వరం ఇచ్చినా పూజారి మాత్రం వరం ఇవ్వడం లేదు. భక్తులను భద్రాద్రి రామయ్య కరుణించినా ప్రసాదం మాత్రం భక్తులకు అందకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. లక్షల మందికి ఒకే ఒక్క ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసి చోద్యం చూస్తున్నారు. భద్రాచలంలో పుష్కర యాత్రికుల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పోలీసులు సృష్టిస్తున్న సమస్యలతో భక్తులకు ఇక్కట్లే కాదు, శ్రీరామచంద్రుడి ఆదాయానికి గండిపడుతోంది. పుష్కర స్నానం చేసి గంటల తరబడి క్యూలైన్లోనే నిలబడి రామయ్య దర్శనం చేసుకోవటం ఓ ఎత్తైతే, ప్రసాదాలు పొందడం మరో యుద్ధం. ప్రసాదం కోసం ఒకే ఒక్క కౌంటర్ అందుబాటులో ఉంది. రోజుకు 3 లక్షల మందికి పైగా భక్తులు భద్రాచలం వస్తున్నా ప్రసాదాలు అంతగా అమ్ముడుపోకపోవడానికి కారణం పోలీసుల తీరే. నిజానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ దగ్గరుండి మరీ 3 కౌంటర్లను పోలీసులు ఎత్తివేయించారు. దీంతో లడ్డూ తయారీ కేంద్రం వద్దనే ఓ కౌంటర్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. పన్నెండు రోజుల పాటు పుష్కరాలకు భారీగా భక్తులు తరలివస్తారన్న అంచనాతో 20 లక్షల లడ్డూలను తయారు చేయించాలని అధికారులు నిర్ణయించారు. 3 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దానికి తగ్గట్టే సరుకులు కొనుగోలు చేశారు. 100 మందిని ఇందుకోసం వినియోగించారు. మొదటి 3 రోజులు 4 కౌంటర్లలో విక్రయాలు చేశారు. తర్వాత పోలీస్ ఆంక్షలతో తానీషా కళ్యాణ మండపం దగ్గరి కౌంటర్నే కొనసాగించారు. ఒక్కటే కౌంటర్ కావడంతో తోపులాట జరుగుతోంది. బుధవారం నాటికి 8 లక్షలకు పైగా లడ్డూలు విక్రయించారు. ముందు రోజుకు 1,50,000 లడ్డూలు అమ్మాలని అనుకున్నారు. అయితే దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడి మళ్లీ ప్రసాదాలకు అంతసేపు క్యూలో నిలబడలేక భక్తులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. పోలీసుల అభ్యంతరాలతో దేవస్థానం అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు ఆగిపోయి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోయింది. ఇప్పుడు లడ్డూ ప్రసాదాల ద్వారా కూడా ఆశించిన స్థాయిలో ఆదాయం రావటం లేదు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు వరంలా మారాయి వైద్య శిబిరాలు. పుణ్యస్నానాలకు వచ్చి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న భక్తులకు తక్షణ సాయం అందిస్తున్నారు వైద్య సిబ్బంది. షుగర్ కంప్లైంటో లేక బీపీనో మరొకటో సమస్య ఏదైనా మేమున్నామంటున్నారు డాక్టర్లు. పుష్కరాలకు జనం వెల్లువలా తరలివస్తున్నారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చిన వారిలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాంటి వారి కోసం పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తక్షణమే వైద్య సాయం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఘాట్ల వద్దే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ఎంతో మందిని కాపాడాయి. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల్లో ముఖ్యంగా మహిళలు ఏమీ తినకుండా పుణ్యస్నానం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రద్దీ వల్ల లేక ట్రాఫిక్ జామ్ల వల్ల స్నానం చేసేసరికి ఆలస్యం అవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు, స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక షుగర్ పేషెంట్లు కూడా ఏమీ తినకుండా స్నానం చేయాలని ప్రయత్నించడం లేక ఇంటి దగ్గర మెడికల్ కిట్లు మర్చిపోయి రావడం జరుగుతోంది. ఇలాంటి వారికి వైద్య శిబిరాల్లో తక్షణ వైద్యం అందిస్తున్నారు. వాటర్ ఎలర్జీ కారణంగా చర్మ సమస్యలతో మరికొందరు ఈ శిబిరాలను ఆశ్రయిస్తున్నారు. ఇది వాటి పుష్కర ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.